ఈ విద్య అనేది ఎందుకు మరుగున పడింది? ప్రపంచం అంతా కూడా ఉన్నది ఏకైక ధర్మం అండి, సూర్య విజ్ఞానమే. శ్రీరామచంద్రమూర్తి కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ ఆరాధించినటువంటి ప్రత్యక్ష పరమాత్మ కేవలం ఆదిత్య హృదయంలోనే అద్భుతమైనటువంటి విజ్ఞానం పూర్తిగా నిక్షిప్తం చేయబడింది. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారో ఆధ్యాత్మిక ఆదివారాలని భ్రష్టు పట్టించి మందు మాంసం చుట్టూ తిరుగుతూ ఉన్నాం. సూర్యోపాసన అనేది ఏ విధంగా చేయాలి? మీరు ఏమీ చేయక్కర్లే, అలా చూస్తూ కూర్చోండి. అది మొట్టమొదటి సూర్య దేవాలయం. మనకి మానవులకు ఉపయోగపడే కిరణాలు 7. ఆ 7 కిరణాలు 7 గుర్రాలుగా, ఒకటే గుర్రం కానీ 12 సంవత్సరాల పాటు మొట్టమొదటిసారి కలియుగంలో సూర్యమాలని ధరించినటువంటి ఆయన. ఇవి 6 మాత్రమే మనకి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తాయని మనకి పురాణాల ద్వారా వేదం ద్వారా తెలియజేసింది. అమ్మవారు దర్శనం అయింది, నాకు ఇలా జరిగింది అలా జరిగింది అవన్నీ బలహీనతలండి. మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాను ఆ అతివృష్టి నివారణని చేయడానికి నేను ఒక సమిధిని అయ్యాను. ఎక్కడైతే కొంచెం శక్తులు తక్కువగా ఉన్నాయి అక్కడికి వచ్చి వర్షంగా కురిచిందే తప్ప ప్రమాదం ఇవ్వలే. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వ నరీంబత్స సమరే విజయస్సి. కోరిక లేని స్థితికి వెళ్ళి మోక్షాన్ని పొందడమే సూర్యోపాసన యొక్క ముఖ్య ఉద్దేశం. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. సన్ స్పిరిచువాలిటీ సంస్థ ద్వారా ఎందరికో ఆధ్యాత్మిక మార్గ నిర్దేశం చేస్తూ వారి యొక్క వెజిటబుల్ థెరపీ ద్వారా ఎందరికో ఆరోగ్యాన్ని అందిస్తూ ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలరు అని పూర్తిగా నమ్మి ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నటువంటి విక్రమాదిత్య గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. సూర్యోస్మండి. చాలా సంతోషం అండి. అయితే మీరు పలకరింపులోనే సూర్యస్మి అన్నారు కాబట్టి మనం అక్కడి నుంచే మొదలు పెడదాం. అంటే ఇంక ఏ సాధన అవసరం లేదు, ఒక సూర్య సాధన చేస్తేనే చాలు అని మీరు చెప్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ అంటే సూర్యుడిని ఉపాసించాలి, సూర్యుడితో ఇవన్నీ సాధ్యం అవుతుంది అని మనకు అందించినటువంటి పురాణాలు కావచ్చు, వేదాల్లో కావచ్చు, మరో చోట కావచ్చు, ఎన్నో చోట్ల ఉండుంటే మరి ఇంతకాలము ఈ విద్య అనేది ఎందుకు మరుగున పడింది? ఎందుకు ఇంతకాలం మరి రోగాలు బారిన పడ్డారు? దీన్ని తెలుసుకోవడం ద్వారా ఏ విధంగా వీటి నుంచి బయటపడవచ్చు? ప్రశ్న చాలా క్లిష్టమైనటువంటి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలా రకాల ఉపాసన, దేవీ దేవత ఉపాసనలు ఉన్నాయి. ఇప్పుడు నాకు అంటే ఇంత విజ్ఞానం, ఈ సూర్య కిరణ విజ్ఞానం అంటానండి. సూర్యుడిలోంచి వచ్చేటువంటి కిరణాలకు ఉన్నటువంటి వైజ్ఞానికత, సైంటిఫిక్గా కూడా ఇట్స్ ప్రూవ్డ్. ఈ విజ్ఞానాన్ని అందించింది మన ప్రవచనకారులైనటువంటి, ప్రత్యక్షంగా గురువులు కాకపోవచ్చు, పరోక్షంగా వారి ప్రవచనాలు నన్ను ప్రేరణ చేయడం ద్వారా దీని మీద ఒక సాధన మొదలుపెట్టాను. చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, ఇలా వీరి ప్రవచనాలు వినడం ద్వారా అందులో అంటే నేను వాళ్ళు విన్నవి ఎక్కువ ఆదిత్య హృదయ పారాయణం. కేవలం ఆదిత్య హృదయంలోనే అద్భుతమైనటువంటి విజ్ఞానం పూర్తిగా నిక్షిప్తం చేయబడింది. వారి మాటల్లో విన్న తర్వాత నాకు చాలా ప్రేరణ అనిపించింది. సాధన చేస్తే చూద్దాం అని చెప్పేసి. ఆదిశంకరాచార్యుల వారు ఆయన సంచరిస్తున్నటువంటి సమయంలో భారతదేశంలో 74,000 అవైదిక మతాలు ఉన్నాయి. దానివల్ల జనం సఫర్ అవుతున్నారు అని అర్థం చేసుకుని, అజ్ఞానంలో ఉన్నారని చేసుకుని వాటిలన్నిటిని క్లీన్ చేసి ఒక 5 మాత్రమే వైదిక విధానంలో ఉన్నాయి, పంచాయతన పూజా విధానాన్ని చెప్పారు అని వీరు చెప్పడం జరిగింది. నేను చూడలేదు అది. చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా, సామవేద షణ్ముఖ శర్మ గారి ద్వారా విన్నాను. ఆ పంచాయతం ఏంటి? విష్ణు, మహేశ్వరుడు, అంబిక, గణపతి, సూర్య, ఈ పంచాయత్. ఇంకొకటి వస్తుంది మనకి అడిషనల్గా షణ్ముఖం. ఇవి 6 మాత్రమే మనకి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తాయని మనకి పురాణాల ద్వారా వేదం ద్వారా తెలియజేయబడి అది చెప్పారు. ఇది మరి ప్రత్యక్షంగా ఎక్కడ నిరూపణ అయ్యింది? త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి కథను తీసుకుందామండి. ఆయనకి అన్ని విద్యలు వచ్చు, చాలా బలశాలి, దేశాలి అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. తండ్రి కోరిక మేరకు అరణ్యానికి రావాల్సి వచ్చింది, అంటే రాజ్యాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆయన ఒక సందర్భంలో ఒక మాట అంటారు, ఏ జన్మలో ఏ పాపం చేశానో
ఈ జన్మలో ఇవన్నీ విడిచిపెట్టి అరణ్యంలో నిన్ను కూడా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది సీత లక్ష్మణ అంటారు. అంటే ఆయన కూడా మానవ రూపంలో ఉండి కష్టాలను అనుభవిస్తుంది. అలాంటి సందర్భంలో రావణాసురుడు రావడం, సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోవటం, ఆయనకి బోళ్ళని విద్యలొచ్చు, ఆయన బోలంత ఉపాసనా పరుడు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక సందర్భంలో సీతాదేవితో తీసుకురావడానికి రావణాసురుడితో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అగస్త్య మహాముని చింతాకాంతుడైనటువంటి రాముల వారి దగ్గరకు వచ్చి, రామ అతి సనాతనమైనటువంటి ఒక శ్లోకం ఉంది, దాన్ని పఠించు అని చెప్పేసి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆయన. అంటే గురువు ఒకసారి శిష్యుడికి ఒక విజ్ఞానాన్ని చెప్పేసి వెనక ముందు చూడకుండా ఎందుకు వెళ్ళిపోతాడు? శిష్యుడి మీద ఉన్నటువంటి నమ్మకానికి. ఈయన అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు, సీతతో కలిపి సంచరిస్తున్నప్పుడు అగస్త్యాశ్రమానికి వెళ్ళినట్టుగా మనకి రామాయణంలో ఉంటుంది. అక్కడతో కథ ఆగిపోయి ఉంటే బాగుండేది. ఆయన చాలు స్వామి, నేను ఇంకా నదీ పరివాహం ఒడ్డున ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుంటానంటే, కాదు నువ్వు ఇటువైపుగా ప్రయాణం చేయాలి అని ఈ కథకి మూలం ఆయన అక్కడ బీజం వేస్తాడు. ఆయనకు ఒక ధనస్సును కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అగస్త్యుల వారి ద్వారానే ఒక అద్భుతమైనటువంటి వైజ్ఞానిక శక్తి కలిగిన ధనస్సును కూడా ఆయన ఇచ్చారు అన్నట్టు ఉంటుంది. అంటే ఆయనే మూల సూత్రధారి. అదే సూత్రధారి మళ్ళీ రావణాసుడితో యుద్ధం జరుగుతున్న సందర్భంలో అందరూ చూస్తూ ఉంటారు ఆ యుద్ధాన్ని, రామరావణ యుద్ధాన్ని వీక్షించడానికి అందరూ వచ్చారు. ఋషులు, దేవతలు అందరూ చూస్తున్నారు. ఎవ్వరూ కూడా ఏ రకమైనటువంటి సహాయాన్ని ఇవ్వాల. రాముల వారి యొక్క శక్తిని చూస్తూ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వ నరీన్ వత్స సమరే విజయస్సి, ఈ యుద్ధంలో విజయాన్ని సాధించడానికి ఒక అద్భుతమైనటువంటి సనాతనమైనటువంటి స్తోత్రం ఉంటుంది. అంటే అప్పటికే అది సనాతనం, త్రేతాయుగానికే సనాతనం అంటే ఇంకా అది ఎంత పురాతనమైందో అయి ఉంటుంది. ఆదిత్య హృదయం అక్కడ పుట్టింది. ఇక మనం ఎలా చూసుకుంటూ వెళ్ళిపోతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి 7 అధ్యాయాల ఆదిత్య హృదయాన్ని చెప్పారట యుద్ధరంగంలో. అంటే ఇది ఒక నీతి అనమాట అండి. ఇలా మనకి ఈ పురాణాలన్నీ వీరు చెప్పినవే. మనం ఏం చేస్తున్నాం? రాముల వారు గురించి మాట్లాడుకున్నప్పుడు రాముడిని దేవుడిగా ఆరాధిస్తున్నాం, శ్రీకృష్ణ పరమాత్మని దేవుడిగా ఆరాధిస్తున్నాం. కానీ మనకు ఉన్నటువంటి సమస్యలు ఎక్కడా తగ్గట్లేదు. ఆ శ్రీరామచంద్రమూర్తి కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ ఆరాధించినటువంటి యుగాలుగా, ఈ కలియుగంలోనే కాదు యుగాలుగా ఆరాధింపబడుతున్నటువంటి ప్రత్యక్ష పరమాత్మ, అతనే పరమాత్మ. ఇంక మనకి వేరే ఇది లేదు అని పురాణాలు, వేదాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఇంత తెలుసుకున్న తర్వాత కేవలం నేను పట్టుకున్నది ఆదిత్య హృదయం ఒక్కటే, నాకేం తెలియదు. అగస్త్యుల వారు నోటి వచ్చినటువంటి ఆదిత్య హృదయాన్ని ఒక్కటే పట్టుకున్నాను. నాకు సమస్య వచ్చింది 2017లో. చాలా త్వరితగతిన ఒక 2-3 నెలల్లోనే ఆ సమస్యకు పరిష్కారం. అంటే రాముల వారు గురువు చెప్పింది వినేసి ఒకసారి ఆచమనం చేసేసుకుని 3 సార్లు పఠించేశారు, ఒక్క బాణం తీసి వేశారు. అదొక అద్భుతమైనటువంటి అస్త్రమై రావణ వధ జరిగిపోయింది, విజయాన్ని పొంది. అలా అంతే త్వరితగతిన ఈ కలియుగంలో నేను చేసిన సాధన నాకున్నటువంటి సమస్య నుంచి పరిష్కారం తీసుకేసి ఒక స్థితికి తీసుకొచ్చింది. ఈరోజు సన్ స్పిరిచువల్ సొసైటీ అనే ఒక వ్యవస్థాపకుడిగా వెజిటేబుల్ థెరపీ అని, అంటే డాక్టర్లకు కూడా అందని రోగాలకి పరిష్కారం చెప్పే స్థితిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విక్రమాదిత్యుడిని నించోబెట్టింది. అంత శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దైవం ఆదిత్య హృదయం. ప్రతిరోజు వింటూ ఉన్నారు, టీవీల్లోనూ యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు, ఎంతో కాలం నుంచి వింటున్నారు కూడా, చదువుకుంటూ ఉన్నారు. సాధన ఏంటి అంటే చదవడం వినడమే సాధన. చదవటం వినటం వల్ల ఒక ఆలోచన వస్తుందండి. ఆలోచన మంత్రంగా మారుతుంది. స్టార్టింగ్లో నేను ఆదిత్య హృదయాన్ని శరణ పట్టుకున్నాను. కానీ ఇప్పుడు నన్ను మీరు అడిగితే ఇందులో ఉత్తమమైనది ఏది అంటే నా సాధన చెప్తాను. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం, ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా అష్టాంగ యోగ సాధన చేస్తాను. యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, సమాధి, ధ్యానం, సమాధి, ఇవన్నీ అష్టాంగ యోగంలో ఒక సాధన. నాకు ఫస్ట్ తెలిసింది ఆదిత్య హృదయమే. ఆదిత్య హృదయాన్ని నాకు జ్ఞానాన్ని ఇచ్చింది, గాయత్రి మంత్రాన్ని ఇచ్చింది, సంధ్యావందనాన్ని ఇచ్చింది, బ్రహ్మయజ్ఞం ఎలా చేయాలో నేర్పించింది, దైవయజ్ఞం అగ్నికార్యం ఎలా చేయాలో నేర్పించింది. ప్రారంభం మాత్రమే నేను 1వ క్లాసులో ఉన్నాను, అది నాకు మూలమైంది. ఆ బీజం ఈరోజు ఉన్నత స్థితికి, అంటే మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాను మీకు ఏదే ఉందా, ఆ అతివృష్టి నివారణని చేయడానికి నేను ఒక సమితిని అయ్యాను. మీకు డైవర్షన్ తీసుకుంది విన్నారా? తూర్పుగోదావరి, కాకినాడలో ఒక యజ్ఞం చేశాను నేను, అతివృష్టి నివారణ యజ్ఞం అని. దాని ప్రభావం వల్ల అది కాకినాడని తాకకుండా అలా డైవర్షన్ తీసుకుని బలహీనపడి ఎక్కడైతే కొంచెం శక్తులు తక్కువగా ఉన్నాయో అక్కడికి వచ్చి వర్షంగా కురిచిందే తప్ప ప్రమాదం ఇవ్వలే.
అంటే ఆ స్థితికి తీసుకొచ్చింది. ఇది చాగంటి గారి ఆధ్వర్యంలో చేసింది. వెంకట్ చాగంటి గారు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మీరు ఆధ్వర్యంలో చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఫస్ట్ 27వ తారీఖు ఈవినింగ్ కార్యక్రమం చేసింది నేను, గురువు గారు ఇచ్చినటువంటి మంత్రంతో. నేను వెంకట్ చాగంటి గారి శిష్యుణ్ణి, అవునండి. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ లో ఇప్పుడున్నటువంటి బ్యాచ్ లో స్టూడెంట్ ని. ఇది నన్ను ఈ స్థితికి, అంటే ఒక అతివృష్టి, ఒక తుఫానును అడ్డుకునేంత శక్తివంతునిగా చేసింది నా సాధన. ఇంతకన్నా ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి సాధన ఉంటుందా? ఏంటంటే అసలు సూర్యోపాసన అనేది ఏ విధంగా చేయాలి? అదే ఇక్కడ ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే, సూర్యుడిని శరణు వేడితే సూర్యుడే మొత్తం చెప్తాడండి. నాకెవరో ఇది నేర్పింది కాదు. నేను చాగంటి వారి ప్రవచనాలు ఉన్నప్పుడు ఆదిత్య హృదయానికి భాష్యం చెప్పారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో వెళ్ళిపోయినటువంటి రావణాసుడు మళ్ళీ తిరిగి వస్తుంటే చింతాకాంతుడైనటువంటి రాముల వారిని చూస్తూ సమూహంలో, ఋషి సమూహంలో ఉన్నటువంటి అగస్త్యులు పరిగెట్టుకు రావడం, ఇదంతా ఆయన భాష్యం చెప్పారు. నాకు తెలిసింది అదే, దాన్ని పట్టుకున్నాను. దాంట్లో నీదే శరణం అన్నాను. అక్కడ ఎప్పుడైతే సరెండర్ అయ్యాం, అంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం, అంటే అప్పటి వరకు మరి రామచంద్ర వారికి సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచేవారు కాదా, పొద్దెక్కే వరకు పడుకునేవారా? మీకు 2 సందర్భాల్లో సూర్యుడి గురించి ప్రస్తావన ఉంటుందండి. విశ్వామిత్ర ఋషి అడవికి తీసుకెళ్తున్నప్పుడు, యజ్ఞాలు జరుగుతున్నప్పుడు ఆటంకంలో కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థూలం కర్తవ్యం దైవమానిహికం అని ఒక శ్లోకంలో సూర్యుడి ప్రస్తావన ఉంటుంది. అంటే ఆయనకు తెలియదని కాదు, ఆయన మళ్ళీ ఆయన ద్వారా మనకు గుర్తు చేయడం కోసం ఆ సందర్భంలో ఇలా సూర్యుడినే మనం శరణు వేడాలి, తెలిసిందే గుర్తు చేయాలి. అందరికీ తెలియంది కాదు, అందరికీ తెలిసిందే. ఇక్కడ సూర్యుడి దగ్గర ఉన్నది ఏంటంటే మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన లేని సమయం అంటూ ఉండదండి. ఒకటి సూర్యోదయం సమయంలో ఎదురుగుండా కనిపిస్తాడు, సూర్యాస్తమయ సమయంలో జఠరాగ్నిగా ఇక్కడ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి సూర్యశక్తి మనం తిన్న ఆహారాన్ని పచనం చేసే పనిలో ఉంది. ఆ శక్తి ఆ సూర్యుడితో అనుసంధానమై ఉంది. అది ఆయన లేకపోయినా ఇది లేకపోయినా మన జీవనం అనేది దుర్భరం. మనలో జఠరాగ్ని, ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా డైజెషన్ ఇష్యూస్ రావడానికి కారణం ఏంటంటే సూర్యుడిని మర్చిపోయారు, సూర్య అపచారాలు చేస్తున్నారు. సూర్యోదయానికి పూర్వం లేచి ఎదురుకుండా కూర్చుంటే మీరు ఏమీ చెయ్యక్కర్లే, అలా చూస్తూ కూర్చోండి, జ్ఞానం అంతా ఆయనే ఇచ్చేస్తారు. అందుకని ఇక్కడ మీకు మంత్రాలు చదవడం వినటం కాదండి, అది ఒక ఆలంబన. ఆదిత్య హృదయం అనేది మనకి ఒక ఆలంబనగా ఇచ్చారంతే, దాన్ని పట్టుకుంటే మిగతాదంతా ఆయన తీసుకెళ్ళిపోతాడు. గురువు యొక్క బాధ్యత, గురువుని శరణు వేడి వేలు పట్టుకునేంత వరకు, ఒక్కసారి పట్టుకున్నావా వదలని దైవం సూర్యనారాయణమూర్తి. అంటే ప్రాపంచిక జీవితంలో అద్భుతంగా జరుగుతున్నంత కాలం కూడా ఇలాంటి విషయాలు ఏమి గుర్తురావు ఎవరికి. అవునండి, ఇలాంటి దాంట్లోకి వచ్చారంటే ప్రాపంచికంలో ఏదో గట్టి దెబ్బ తగిలితేనే దీంట్లోకి వచ్చారన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి మాయలో రారండి, గట్టి దెబ్బలు తగిలినా సరే రావట్లే. కోవిడ్ వచ్చి చాలా గట్టిగా కొట్టింది. అంటే మీకేమన్నా అలా జరిగి ఇటు డైవర్ట్ అయ్యారా? నాకు పెద్ద పెద్ద ఇబ్బందులు ఎప్పుడూ రాలేదండి. అంటే నేను పుట్టింది గొల్లల మావిడాడ, తూర్పుగోదావరి జిల్లా. గొల్లల మావిడాడలో ప్రసిద్ధ క్షేత్రం సూర్య దేవాలయం. అంటే మా తాతయ్య గారి పేరు సూర్యనారాయణ రెడ్డి. మా తాతయ్య గారు సూర్యోపాసన. అంటే నేను నా చిన్నప్పుడు చూసింది పొద్దుటే లేచి ఆయన అర్ఘ్య ప్రదానం చేయటం, ఆయన కోటేరు మొక్కుతో మంచి ఆ సూర్యుడు యొక్క ఇదిని చూసినట్టు. ఇప్పటికీ నా దగ్గర ఆయన ఫోటో ఉంటుంది. అంటే వీళ్ళందరి యొక్క మా పితృ దేవతలుగా తీసుకుని వీళ్ళందరి యొక్క, మా అమ్మమ్మ పేరు సుబ్బయ్యమ్మ, నేను పుట్టింది గొల్లల మావిడాడ, సూర్యుడి యొక్క క్షేత్రం. అందుకనే నన్ను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడేమో. నా పెద్దగా ఎప్పుడు కాదు, అంటే సహజం కష్టాలు రావటం అనేది, రాకపోతే మనం మారం కదండి. నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను, హైదరాబాద్ రావడం జరిగింది. నాకు వస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం చేసినటువంటి ప్రయోగాలలో అద్భుతమైనటువంటి లబ్ధిని పొందాను. పెద్దగా దెబ్బ తగిలేసి ఏది కాదు. అంటే ఒక మనిషికి మార్పు, మనకి అన్నమయ్య సినిమాలో చూస్తాం, ఆయన జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది, ఆయనలో మార్పు తీసుకురావడం కోసం స్వామి ఆడినటువంటి లీల, నా జీవితంలో కూడా సూర్యనారాయణమూర్తి ఆడినటువంటి లీల అద్భుతం. అది చిన్న చిన్న సమస్యలే, పెద్దవి కాదు. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే ఇప్పుడున్నటువంటి తరుణంలో ఈ కలియుగం యొక్క మాయ మనల్ని ఎక్కువ కమ్మేస్తూ ఉంటుంది. ఆ మాయల్ని, చీకట్లను తొలగించేది సూర్యుడు ఒక్కడే అంటాను నేను. మీరు గొల్లల మావిడాడు అంటే గుర్తొచ్చింది, అక్కడ కోదండరామస్వామి ఆలయం ఉన్నది. అద్భుతంగా అసలు ఆ నిర్మాణమే ఇక్కడ 11 అంతస్తుల దేవాలయంలో ఇంకా ఆ అద్దాల మేడ సొగసు అంత మామూలుగా ఉండదు, అసలు అద్భుతంగా ఉంటుంది చాలా. ఇప్పుడు మన గొల్లల మావిడాడులో ఉన్నటువంటి సూర్యనారాయణ దేవాలయం ఏదైతే ఉందో, మన కోణార్క్, అరసవిల్లి ఇలా చెప్పుకుంటాం కదా, ఇక్కడ దీనికి ఎందుకు అంత ప్రాశస్త్యం రాలేదంటారు? అంటే ఎండోమెంట్లోకి వెళ్ళిపోయిందండి ఇది. అంటే దేవాలయాలు ఎప్పుడు కూడా అక్కడ జరుగుతున్నటువంటి
క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా జరిగితే తప్ప వాటికి ఆ ప్రాసెస్ రాదండి. ఇప్పుడు మనకి అరసవెల్లి ఉంది, అక్కడ సూర్య నమస్కారాలు అవి జరుగుతూ ఉంటాయి. అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరూ వెళ్ళి అక్కడ నిద్ర చేయటం, సూర్య నమస్కారాలు చేయటం ఒక వైదిక విధానంలో ఉంది. అది కూడా ఎండోమెంట్ లో ఉంది. కానీ అంటే ఇప్పుడు మనకు కోనార్క్ ఉంది, ఎండోమెంట్ లో ఉంది, ప్లస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉంది. కనీసం అరసవెల్లిలో కాదు, గొల్లల మావిడాడులో ఉన్నటువంటిది కూడా ఉండదు, కానీ అది ఒక పర్యాటక ప్రాంతంగా మిగిలిపోయింది. అలాగే మనకి కాశ్మీర్లో మార్తాండ దేవాలయం, అది మొట్టమొదటి సూర్య దేవాలయం, భారతదేశానికి వెన్నెముక, అదే శక్తి. అది కూడా శిథిలం అయిపోయింది. రాజస్థాన్లో ఉన్నటువంటి బొదేరా, ఇలా చాలా రకాల సూర్య దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. అక్కడ కార్యక్రమాలు జరగట్లేదండి. ఎక్కడైనా ఒక క్షేత్రం అభివృద్ధి చెందాలి అంటే అగ్నిహోత్రం జరగాలి. అగ్నిహోత్రంతో ఇచ్చేటువంటి హవిస్సు ఆ క్షేత్రం యొక్క శక్తిని ఇనుమడింపచేస్తుంది. నా ఇంట్లో నేను సింపుల్గా అగ్నిహోత్రం చేసుకుంటాను, చిన్నది. అది కాస్త కొంచెం పెరిగి, అంటే ప్రతినిత్యం చేసే అగ్నిహోత్రం కొంచెం పెరిగి మాఘమాసం 30 రోజులు మహాసౌరం చేసే స్థితికి వెళ్ళింది. మొన్న ఆశ్వేజ మాసంలో 17 రోజుల పాటు దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్ని జరపడం జరిగింది. దాని తర్వాత ఆ శక్తితోనే అనపర్తిలో నేను చేసినటువంటి అతివృష్టి నివారణ 3 రోజుల పాటు చేసాం, 5 హోమాలు. ఆ శక్తి అంటే అక్కడ అది శక్తి క్షేత్రం అయిపోయింది, నా ఇల్లు అది. కానీ ఇప్పుడు అక్కడికి నేను ఏదైనా కార్యక్రమం చేస్తే వచ్చేటువంటి జనం ఒక దేవాలయానికి వచ్చినట్టు వస్తారు. ఏదైనా ఒంట్లో బాగోకపోతే నేను అనపర్తిలో ఉన్నానంటే ఆ క్షేత్రానికి వస్తారు. అది క్షేత్రం యొక్క మహిమ, నేను చేసినటువంటి నిత్యాగ్నిహోత్రం తీసుకువచ్చినటువంటి శక్తి. ఇప్పుడు గొల్లల మామిడాడులో ఆ కార్యక్రమాలు జరగట్లా. దేవాలయం జీతాలు ఇస్తుంది, నిత్య కైంకర్యం ఏదో అర్చన అభిషేకం అయిపోయింది, ఏదో హుండీలో డబ్బులు వేస్తున్నారు. కానీ అక్కడ ఏం జరగాలి? అది సూర్యక్షేత్రం, అక్కడ అగ్ని రగలాలి. అగ్ని రగిలితే ఆ క్షేత్రం అభివృద్ధిని ఎవ్వరు, అంటే అక్కడికి వచ్చే వాళ్ళ కోరిక ఏంటి? కామ్యం, నాకు బాగాలేదు, అక్కడే నీరు గారిపోయే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. పాపం ఆయన ప్రధాన అర్చకులు, ఆయనకు మనం హార్ట్ సర్జరీ అయింది, ఆయన చాలా నిష్టగా శ్రద్ధగా చేస్తారు. నేను అడిగా, ఏమంటే ఇక్కడ మనం రెగ్యులర్గా హోమాలు అవి చేయడానికి మీరు ఏమన్నా ఇస్తారంటే మన చేతిలో ఉండదండి, వాళ్ళు చెప్పిందే చేయాలి. ఎక్కడైతే అగ్నిహోత్రం జరుగుద్దో, ఎక్కడైతే అన్న సమారాధన జరుగుద్దో ఆ క్షేత్రం ఇంకా బాగుందంటే బయట అక్కడ ఒక ట్రస్ట్ ఏర్పడి భోజనాలు ఆదివారం భోజనాలు పెడుతున్నారు. ఈ మధ్య ప్రవచనాలు పెరిగిన తర్వాత క్షేత్రానికి కొంచెం పెరిగి ఆ అన్నదానం వల్ల ఆ క్షేత్రం మరింత అభివృద్ధికి వచ్చింది తప్ప అంత పెద్దగా ఆ క్షేత్రానికి ఉన్నటువంటి విలువ రావట్లేదు. ఈ ప్రపంచాన్ని అంటే ఈ భూమండలాన్ని తీసుకున్న విశ్వమండలం పక్కన పెట్టిన ఈ భూమండలాన్ని నడిపించేంత శక్తి అంతా కూడా ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు ఇస్తున్నాడు. వారిని ఒక దేవాలయంలో మళ్ళీ ఒక శక్తిగా పెట్టడం అవసరం. మంచి ప్రశ్న వేశారండి. సర్వవ్యాపమైనటువంటి విద్యుత్తు, దాన్ని ఎలా తీసుకొచ్చాం ఇక్కడ? ఇప్పుడు మనకి ఇక్కడ లైట్ ఆర్పేస్తే కాంతి లేదు, బయట ఉంది, దాన్ని మనం కృత్రిమంగా వైర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగించుకోవాలి డొమెస్టిక్గా మనం. అలాగే సర్వవ్యాపమైనటువంటి శక్తిని కేంద్రీకృతం చేసి ఒక చోటకి అంతా వ్యాపమైంది తీసుకోవడానికి మనకి ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి కదా. అది దేవాలయ క్షేత్రాలు, క్షేత్రము అన్నారు అందుకనే దాన్ని. ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక స్విచ్ బోర్డు, ఒక లైట్ లాగా సర్వవ్యాపి అయినటువంటి శక్తిని ఒక చోట కేంద్రీకరిస్తే ఆ క్షేత్రానికి ఉన్నటువంటి ఆ మహిమ వల్ల కిరణం వ్యాపిస్తుంది, కేంద్రీకృతం కావట్లేదు. ఆ కేంద్రీకృతం అవ్వటానికి సూర్య కిరణం యొక్క కేంద్రీకృతం, అందుకనే మీకు గుడుల పైన ఆ గోపురాల్లో ఉండేటువంటి కలశాలు శక్తిని కిందకి తీసుకొస్తాయి. కింద ఉన్నటువంటి యంత్రం దాన్ని స్వీకరించడానికి పైన ఒక విగ్రహం, ఆ విగ్రహంతో కింద ఉన్నటువంటి యంత్రం తీసుకున్న శక్తిని అభిషేకించడం ద్వారా మళ్ళీ వ్యాపింప చేస్తారు కిందకి. పైన ఉంది మీకు పిరమిడ్ విజ్ఞానం తెలిసే ఉంటుంది. మీకు 1/3 ఎనర్జీ ఉంటుంది, అందుకని కింగ్ ఛాంబర్ కట్టి పైకి ఎక్కి కూర్చుంటాం. విశ్వవంతం ఉన్నటువంటి శక్తిని పిరమిడ్ అనే షేపు కిందకి కాన్సన్ట్రేట్ చేస్తుంది. సేమ్ ఇదే విజ్ఞానం అన్నమాట. అంటే కాంతిని, శక్తిని, జ్ఞానాన్ని పొందడానికి దేవాలయాలు ఆలంబనలు అవుతున్నాయి. అంటే ఈ 7 కిరణాలు ఏంటంటే రహస్యం, అంటే 7 కిరణాలు అంటే సెపరేట్గా దేనికి దానికి ఒక శక్తి ఉంటుందా, లేదా 7 కలిసి ఒకటి ఉంటుందా అని కాదు. ఎక్కువ ఆ రంగుల గురించి అటు గురించి చెప్తారు, వాడి యొక్క శక్తి గురించి ఎవరు చెప్పారు? ఆయన సహస్ర కిరణాలు అంటే అనంతమై ఉన్నాయి. అందులో ప్రధానంగా 12 కిరణాలు ఉన్నాయి. 12లోనూ మళ్ళీ ప్రధానంగా మనకి మానవులకు ఉపయోగపడే కిరణాలు 7. అవి మన శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులు, అలాగే సప్త చక్రాలు, షట్చక్రాలు అంటారు. 6 ప్లస్ సహస్రారంతో కలిపి 7 చక్రాలు.
అవి అంటే మానవ దేహానికి మనుగడకి ఉపయోగపడేటువంటి గుణాలుగా ఆ 7 కిరణాలు 7 గుర్రాలుగా, ఆయనకు ఉన్నది ఒకటే గుర్రం, దాని పేరు సప్త. మనం 7 గుర్రాలుగా పిలుస్తాం, ఒకటే గుర్రం కానీ అది 7గా విడిపోతూ ఉంటుంది, దాని పేరు సప్త అని. ఆ 7 గుర్రాలే 7 రంగులుగా మనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 చక్రాలు. మూలాధారం యొక్క క్వాలిటీ ఏంటండి? భూతత్వం అని చెప్తారు. భూతత్వం అంటే వీరోచితం, మనిషి బ్రతకాలి అనేటువంటి గుణాన్ని కలిగిస్తుంది. సూర్యకిరణంలో ఉన్నటువంటి ఆ శక్తి బ్రహ్మాన్ని సృష్టిస్తుంది, మీలో ఒక చైతన్యాన్ని రేకెత్తిస్తుంది. సహస్రారం మోక్షాన్ని ఇస్తుంది. ఈ 7 సప్త చక్రాలు సప్త ధాతువులై మనల్ని నడిపిస్తూ ఉంటాయి. దాంట్లో ఒక్క కిరణాన్ని పట్టుకుని సాధన చేసే వాళ్ళు ఉంటారండి ఎవరన్నట్ల? అంటే వారి కొన్ని లోపాన్ని బట్టి ఒకటే కిరణం అండి, ఒకటే కిరణం లోపలికి వెళ్ళిందని 7గా విడిపోతుంది. ఒకటే కిరణం, మనం 7 తీసుకోలేం, ఒకటే తీసుకుంటాం. ఆ ఒకటి మణిపూరకం ద్వారా లోపలికి వెళ్ళి 7గా డివైడ్ అవుతుంది. అందులోని అదే దిగువ జాతి భావోద్వేగాలు, ఎగువ జాతి భావోద్వేగాలు. ఎగువకు ఎక్కువగా ప్రయాణం చేస్తే ఆధ్యాత్మికతలు అద్భుతాన్ని చూస్తాము. దిగువకి వెళ్తే మానవ దేహం యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి, అంటే మూలాధారం డబ్బుకి, సంపదకి, అనుభవాలకి, వీటికి దిగువ జాతి భావోద్వేగాలన్నీ. కారులో తిరగాలి, బెంగ్లాలు కట్టుకోవాలి, డబ్బు సంపాదించాలి, నిలవబెట్టాలి, ఆడిని కొట్టాలి, ఈయన్ని తిట్టాలి, ఇవన్నీ కూడా దిగువ జాతి భావోద్వేగాలు. ఇక పైకి నడిచే కొద్ది కృతజ్ఞత, ప్రేమ, విశ్వాసం, ఆధ్యాత్మిక చింతన, దైవత్వం, మోక్షం, ముక్తి, ఇవన్నీ కూడా ఎగువ జాతి భావోద్వేగాలు. ఒకటే కిరణం 7గా వెళుతుంది. అదే ఈయన దగ్గర ఏంటంటే నాకు ఒక్కటి చాలు, మిగతావన్నీ ఆయనే ఇస్తాడు. మీరు అంటే అడిగారు కాబట్టి చెప్తున్నా, ఏ దేవత అయినా ప్రత్యక్షమై ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చిందా? మీరు చాలా మందితో ఇంటర్వ్యూలు చేస్తుంటారు. దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, ఇలా చాలా మంది గురువు పారంపర్యాలు ఉన్నారు. ఎవరైనా ఫలానా సమయంలో, అంటే శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి చీరనిచ్చారు అంటారు. అది అంటే దేన్ని మనం కాదనట్లేదు. అదే ద్వాపర యుగంలో ధర్మరాజు సమస్తాన్ని కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వెంట పడతారు. మేము కూడా వచ్చేస్తాం రాజా, మీరు లేని రాజ్యంలో మేము ఉండలేమని. మేమందరం 5గురు ఏదో కందమూలాలు తిరిగి బతికేస్తాం, మీరు అతిథులుగా వస్తున్నారు, మీకు అతిథికి నేను అతిథి ధర్మాన్ని పాటించలేను, నేను అరణ్యంలో ఉన్నాను కదా అన్నప్పుడు మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు, ఆయన గురువైనటువంటి ఋషి సూర్యోపాసన చేయి, నీకు దారి దొరుకుతుంది అన్నప్పుడు ఆ సూర్యోపాసన ద్వారానే మనకి అక్షయ పాత్ర దొరికింది. ఒక అద్భుతమైనటువంటి సంపదేగా. అంటే ఇలా మనం మాట్లాడుకుంటే అదే ద్వాపర యుగంలో సత్రాజిత్తుడికి సమంతకమని బంగారాన్ని గుడులుగా పెట్టేది, అది కూడా సూర్యోపాసన ద్వారానే. ఇన్ని పురాణాలు మనకి సూర్యోపాసనలో సూర్యుడి యొక్క కిరణ విజ్ఞానాన్ని తెలియజెప్తూ ఉన్నప్పుడు ఇంకా అజ్ఞానంలో మనం ఆ చిన్న చిన్నవి పట్టుకుని చిన్న చిన్న వాటి కోసం. అంటే ఈ నాభి కేంద్రానికి సూర్యుడికి ఇంటర్లింక్ ఎట్లా చేయాలి? మణిపూరకం నాభి, ఆయన గరిబి నాభిని పట్టుకుని మన భూమిని అంతటిని కూడా నడిపిస్తూ ఉన్నాడు. సమస్త విశ్వము మనలో ఉంది, విశ్వంలో మనం ఉన్నాం. విశ్వాన్ని నడిపించేవాడు విశ్వేశ్వరుడు, ఆయన విశ్వానికి పతి. అది ఇంకా అంటే మణిపూరకంలో మనకు ఉన్నటువంటి అగ్ని, జఠరాగ్ని, మనం తిన్న ఆహారాన్ని పచనం చేసే శక్తి. అగ్నికి ఏదైనా పదార్థాన్ని ఇస్తే దాని గుణాన్ని మార్చి దాంట్లో ఉన్నటువంటి, అది సువాసన అనుకోండి, సువాసన అందిస్తుంది. ఏదైనా రుచి అనుకోండి, రుచిని ఇనుమడింపజేస్తుంది. దానికి అది కారణభూతం అవుతుంది. కాబట్టి మన మణిపూరకానికి ఆయన కారకుడు ఏమో, అంటే ఇది శాస్త్రం చెప్పింది. మణిపూరకం మనకు ఉన్నటువంటి ప్రతి చక్రానికి ఒక్కొక్క దైవం యొక్క ఆధిపత్యం ఉంటుంది. మనకి సూర్యకిరణాలలో ముందుగా ఉండేది ఎరుపు, తర్వాత ఉండేది ఆరెంజ్ కలర్, తర్వాత ఉండేది పసుపు వర్ణం. సూర్యుడిని పసుపు వర్ణంతో సంబోధిస్తూ ఉంటారు. అలాగే అంటే పసుపు పచ్చ కూడా కలిగి ఉంటుంది. ఈ పసుపు వర్ణమే మళ్ళీ మనకి హృదయం దగ్గరకు వస్తులోకి పచ్చగా మారుతుంది, ఆకుపచ్చ రంగు. ఆ ఆకుపచ్చ మళ్ళీ నీలంగా మారుతుంది, నీలం కాస్త వంగపూ రంగులోకి మారుతుంది, వంగపూ రంగు మనకి సహస్రారానికి వెళ్తులోకి ఇండుగగా రూపాంతరం చెందుతుంది. అంటే ఆయనలో ఎక్కువగా ఉండేది పసుపు వర్ణం, ఎక్కువసేపు మనకి దర్శనం ఇచ్చేది. సూర్యోదయ సమయంలో ఎర్రగా ఉంటాడు, కొంచెం ఆరెంజ్ కలర్లోకి మారి తీక్షణత పెంచుకొని పసుపు రంగులో ఉండిపోతాడు. కాబట్టి మణిపూరకానికి ఆయనకి ఏదో అవినాభావ సంబంధం ఉంది. అంటే మీకు సూర్యోపాసన ఇంత బలంగా ఉన్నప్పుడు మీరు కొన్ని అమ్మవారి ఉపాసనలు కొన్ని ఇవన్నీ చేశారు కదండి, మరి దానికి కారణం? అదే ప్రారంభంలో చేశానండి, ప్రారంభంలో అమ్మవారి ఉపాసన అవి చేశాను. నేను ఫస్ట్ తీసుకున్నది మాతంగి ఉపాసన. దశ మహావిద్యల్లో శ్యామలానంద గురువుజీ దగ్గర నేను గణపతి, లక్ష్మీ గణపతి మంత్రం తీసుకున్నాను, అలాగే మాతంగి అమ్మవారి మంత్రం తీసుకున్నాను. సాధన అయిపోయిన తర్వాత నేను కామాఖ్య వెళ్ళడం జరిగింది. కామాఖ్య వెళ్ళిన తర్వాత అక్కడ
అధిదేవత ప్రత్యధిదేవతలో సూర్యుడి మాట విన్నాను. ఇది అద్భుతమైనటువంటి సౌరక్షేత్రము. కామాఖ్య అమ్మవారు సూర్య దీనికి అధిదేవతగా ఉంది అన్నప్పుడు తెలిసిన తర్వాత అదే ప్రధానంగా ఉన్నప్పుడు ఇది ఎందుకు అనిపించింది. సరే అని చెప్పేసి ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో ఆయనకే దాన్ని తిరిగి ఇచ్చి దీని మీద ప్రయాణం మొదలు పెట్టా. తర్వాత తెలిసింది అదే నీలాంచల పర్వతం రాజ్యవర్ధనుడు అనే రాజుకి సూర్య ఉపాసన ద్వారా తన ఆయుష్ని 10 చేసింది అని. అంటే ఇప్పుడు మీరు అమ్మవారు ఉపాసన చేసేటప్పుడు కూడా మీకు కొన్ని మీ లోపల మార్పులు కానీ లేదా అమ్మవారి దర్శనాలు కానీ అలాంటివి జరిగి ఉండొచ్చు కదా. ఏమంటే ఇవన్నీ అమ్మవారి దర్శనం అయింది, నాకు ఇలా జరిగింది అలా జరిగింది, అవన్నీ బలహీనతలండి. నేను బలహీనంగా లేను అప్పటికి, ఇప్పటికీ కూడా ఎప్పటికీ. అంటే ఇప్పుడు సూర్యుడు కనిపిస్తున్నాడు అంటే సూర్యుడు నాకు సూర్యుడిలాగే కనిపిస్తున్నాడు. ఆయన నాకు చేయాల్సిందంతా చేస్తున్నాడు. ఆయన ఆరోగ్యప్రదాత. ఐఎమ్ ఆల్వేస్ హెల్దీ ఉంటాను. నాకు ఐశ్వర్యదాత. నాకు ఇవ్వాల్సినవన్నీ ఆయన ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అన్ని రకాల ఐశ్వర్యాన్ని. ఇప్పుడు మన సనాతన వైదిక ధర్మంలో సూర్య భగవానుడి గురించి ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పారు. దాన్ని మీరు పాటిస్తూ ఉన్నారు. ఈ ధర్మంలో లేని వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా అందరికి కూడా ఆయన అదే విధంగా శక్తిని ఇస్తున్నాడు కదా. తెలిసి చేస్తే అద్భుతంగా ఉంటుందండి. తెలిసి చేసినా తెలియక చేసినా ఆయన అన్నీ ఇస్తూ ఉంటాడు. ఆయన ఒక్కడే అన్నీ ఇస్తుంటాడు. అడిగినా అడగకపోయినా ఇచ్చేది ఒక్కడే. ఎందుకంటే తన కిరణ కాంతితో నమ్మిన వాడి బట్టలు ఆరతాయి, నమ్మని వాడి బట్టలు ఆరతాయి. నేను బాగా నమ్మానని చెప్పేసి నాకు కొంచెం ఎక్కువగా ఆరబెట్టడం అలాంటి పక్షపాత బుద్ధి సూర్యుడి దగ్గర ఉండదు. కుళ్ళిపోయిన కళేబరం మీద తన కిరణం ఎలా అయితే ప్రసరిస్తుందో స్వచ్ఛమైనటువంటి సువాసనలు ప్రసరించే పుష్పం మీద అట్లానే ఉంటుంది. ఏ రకమైనటువంటి వైషమ్యాలు లేని ఏకైక మతం సూర్య మతం, సూర్య సిద్ధాంతం. అంటే అనారోగ్యంగా పాలైనప్పుడు మరొకటి అయినప్పుడు ఆదిత్య హృదయం పట్టించాలి, లేదా సూర్య ఉపాసన చేయాలంటారు. అనారోగ్యాల కోసమే దీన్ని ఎక్కువగా వాడుతూ పోయారంటారు ఇప్పుడు. అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే 1940s ముందు, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి రాకముందు ఉన్నది ఒకే ఒక్క మతం అండి భారతదేశంలో. మీరు సన్ వర్షిప్ యాన్సెంట్ ఇండియన్స్ అని ఒక బుక్ ఉంటుంది. క్రీస్తు పూర్వం 437 BC ADలు వీటిల్లో కూడా ప్రపంచం అంతా కూడా, ఒక్క భారతదేశం కాదు, ప్రపంచం అంతా కూడా ఉన్నది ఏకైక ధర్మం అండి, సూర్య విజ్ఞానమే. సృష్టి ప్రారంభం నుంచి మానవ మనుగడ మొదలైనప్పటి నుంచి వాళ్ళకి కనిపించిన దైవం ఒకటే. లైట్ వచ్చింది, ఈయనే చేతులు తెల్లారింది. అప్పటి వరకు బిక్కుమంటే భయంగా ఉన్న వాళ్ళు పైకి వెళ్తురు వచ్చిన వెంటనే అది కదా మనకి దారి చూపిస్తుందని నమస్కారం మొదలు పెట్టారు. మీరు అది చదవగలిగితే యాన్సెంట్ ఇండియన్, సన్ వర్షిప్ యాన్సెంట్ ఇండియన్ ఒక బుక్ అద్భుతంగా రాశాడు. ఒక వెస్ట్రన్ రాశాడు దాని గురించి. అసలు సృష్టి ప్రారంభం నుంచి మానవ మనుగడ మొదలు నుంచి సనాతనంగా ఉన్నది ఏదన్నా అక్కడి నుంచి వచ్చింది. సనాతనానికి పూర్వం కూడా ఉంది. అంటే పరమాత్మే మనకు అదంతా చేసుకిస్తున్నాడు. అక్కడ ప్రారంభం అయింది. ఆ జ్ఞానంతో మనిషి మనుగడ అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారో భారతీయుల స్ట్రెంగ్త్ ఏంటి అంటే ప్రపంచం అంతా ఉన్నా ఒక చోట దాని యొక్క బలం మరింత ఉధృతంగా ఉంది, శక్తివంతంగా ఉంది, సంపదాప్రదంగా ఉంది. భారతదేశం సస్యశ్యామలం, భారతదేశం రత్నగర్భ. ఇంత సంపదకి కారణం ఏంటనే ఇదితో వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేశారు. వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అంటే సూర్యోపాసన. వాళ్ళు సూర్యుడిని దైవంగా ఆరాధిస్తారు, సూర్యుడిని అనుసరిస్తారు. రైతులు వ్యవసాయం చేయాలంటే సూర్యుని ఆరాధనగా చేసుకుని విత్తనాలు ఇప్పుడు నాటాలి, ఇవన్నీ చేసుకునేవారు. ఇప్పుడు రైతులు అవన్నీ మర్చిపోయారు. అసలు ఆ గ్రంథంలో రాసుంది సూర్య ఉపాసన రైతు బాగా చేసేవాడు. ఆ విత్తన విజ్ఞానం, మొక్కను ఎలా మలచాలనే విజ్ఞానం సూర్యుడు నుంచి నేర్చుకున్నారు. అందుకని వాళ్ళకి సూర్యుడు దైవం. అంటే రైతులకి ఆలంబనగా ఉండేది సూర్యుడు. ఇంకొకటి సంపద అభివృద్ధి చెందడానికి, డబ్బు ధనం వృద్ధి చెందడానికి ఆయన క్షేత్రంగా మిగులుతారు. అలాగే ఒక స్త్రీ కన్య గృహస్థుగా మారి గర్భవతిగా చెల్లి ఒక వంశానికి బిడ్డనివ్వాలి అంటే ఆవిడికి అద్భుతమైనటువంటి సౌరశక్తి. ఈ 3 ప్రధానంగా ఆ గ్రంథాల్లో చెప్పబడి ఉన్నాయి సూర్య విజ్ఞానం. ఇదంతా రీసెర్చ్ చేసి మనల్ని బలహీనులు చేయడానికి వాళ్ళు పండిన పన్నాగంలో ఈ సూర్యోపాసనని తీసి ఆదివారాన్ని భ్రష్టు పట్టించి మనల్ని బలహీనం చేశారు వాళ్ళు. ఇది వాళ్ళ పన్నాగంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనం కొంత దీనితో వాళ్ళని తరిమేశాం, కానీ ఇంకా బానిస బ్రతుకుతూ ఆధ్యాత్మిక ఆదివారాలని భ్రష్టు పట్టించి మందు మాంసం చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అది మారగలిగిన రోజు, సూర్యకిరణ విజ్ఞానం మళ్ళీ మనలో ప్రవేశించిన రోజు భారతదేశం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా కూడా మీరున్నారు, మీరు సూర్యోపాసన ద్వారా ఇంత అద్భుతంగా మీరు ప్రగతి సాధించారు కాబట్టి నేను ప్రతిరోజు మిమ్మల్ని ఆరాధిస్తూ పోతుంటే సరిపోతుంది. అదే
సూర్యోపాసన ద్వారా విక్రమాదిత్య అభివృద్ధి చెందితే జనం విక్రమాదిత్యాన్ని ఆరాధిస్తున్నారు, సూర్యుని కాదు. మనకి ఎలా ఉందంటే అండి, వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి, అంటే నేను నా రీసెర్చ్లో వైకుంఠంలో లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ భూమి మీద జన్మ తీసుకున్నారు, ఆయన పెరిగారు, పెద్దవాళ్ళు, లక్ష్మీదేవిని వెతుక్కుంటూ తిరుగుతుంటే అలసిపోయి చెట్టు కింద కూర్చుంటే పొట్ట పోసేసింది. మనకి వెంకటేశ్వర వైభవంలో ఉంటుంది. ఆ గోమాత వెళ్ళి పాలు ఇవ్వటం, తర్వాత ఆయన ఒక వ్రతం చేయటం, ఇదంతా జరిగినప్పుడు ఆయన చేసిన దీక్ష ఏంటంటే 12 సంవత్సరాల పాటు మొట్టమొదటిసారి కలియుగంలో సూర్యమాలని ధరించినటువంటి ఆయన వెంకటేశ్వర స్వామి. ఈరోజు మనం తిరుపతి వెంకటేశ్వర స్వామిగా ఆరాధిస్తున్నాం. ఆయన 12 సంవత్సరాలు అంటే పుష్కరం కాలం పాటు మాల వేసుకుని, అక్కడ మీకు పద్మావతి చెరువులో తామర పుష్పాలు ఉంటాయి, ఆ పద్మాన్ని తీసుకుని ఆయన స్వహస్తాలతో పద్మావతి చెరువు ఎదురుగుండా ఒక సూర్య దేవాలయం ఉంటుంది ఇప్పటికీ, అది వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట సూర్య దేవాలయం. ఆయన ఆ పద్మాన్ని ఆయనకి సమర్పించేవాడు. ఇలా 12 సంవత్సరాలు ఇక్కడ నమస్కారం చేసుకుని 7 కొండలు ఆయన 12 సంవత్సరాలు ఎక్కారండి. 1, 2 కాదు, ప్రతిరోజు పైకి వెళ్ళటం, సాయంత్రం కిందకి రావడం. శక్తి కోసం. 7 కొండలు 7 గుర్రాలకు ప్రతీక అండి. సూర్యశక్తి అక్కడ ఉంది. ఆ గోవు అంటే ఆ గోవింద గోవింద అనే నామం ఆయనతో ఉచ్చరింపబడి ఆ 7 కొండలు ధరించిన ఆయన పాద స్పర్శతో ఒక మనిషి భక్తి శ్రద్ధలతో దీక్ష చేస్తే తన శరీరం శక్తివంతం అయిపోతుంది. ఆయన అలాంటి శక్తిని 12 సంవత్సరాల పాటు మోసాడు. అందుకని అక్కడ అంటే ఆ శక్తి అతనిని మనిషిని, మానవుడిని మనీషిని చేసి విగ్రహం రూపంలో చేసేసింది. ఆయన ఎంత సాధన చేస్తుంటే ఆ స్థితి. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటామండి, విగ్రహం అయిపోతాం. 1 గంట కూర్చుంటే అద్భుతంగా ఉంటుంది, 2-3 గంటలు కూర్చుంటే ఇంకా అద్భుతంగా, ఒక రోజు మొత్తం కూర్చుంటే. అలాంటిది 12 సంవత్సరాల పాటు ఆయన అంత సాధన కఠోర తపస్సు చేశారు. ఆ 7 కొండల్ని మన కోసం శక్తివంతం చేశారు. ఆయన స్పర్శతో, ఆయన చేసిన దీక్షతో, నామస్మరణతో 7 కొండలు ఈరోజు మనకి మన కోరికలను ఈడేరుస్తున్నాయి. ఆ 7 కొండలు సూర్యనారాయణమూర్తి యొక్క 7 గుర్రాలకి ప్రతీక. ఆయన సాధన చేసుకున్నాడు. ఆయన ఎలా పెడతాడు, ఇక్కడికి రండి, ఇక్కడ శక్తి ఉంది, శక్తి నాలో ఉందనలా. ఈ కొండ శక్తివంతమైనటువంటి కొండ. ఈ 7 కొండలు అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి దీన్ని పొందండి. ఆయన గోవింద గోవింద నామం అంటే ఇష్టం కదా, ఆయన పేరు గోవిందుడు కాదే, ఆయన గోవింద నామాన్ని స్మరించారు. ఆ నామంలో అద్భుతమైనటువంటి శక్తి. మీరు దాన్ని విడదీస్తే గో ప్లస్ వి ప్లస్ డా ప్లస్ అని విడదీస్తే, సంస్కృతంలో ఛందస్సు ఇవన్నీ విడదీస్తే అద్భుతమైనటువంటి శక్తి అందులో ఉంది. అదే పేరు గోవుకుంది. అందుకని అక్కడికి చాలా రకాలు ఉన్న గోమాత వెళ్ళి ఆయనకి పాలిచ్చింది. ఆ గోవు ఆ సూర్యకిరణ విజ్ఞానం కలిగి ఉంది కాబట్టి ఆ పాలు తాగడం ద్వారా ఆయన అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, బలాన్ని పొందారు. ఆయన సాధన చేశారు. మనం అందరం కూడా అజ్ఞానంలో ఏంటంటే విక్రమాదిత్య సూర్యోపాసకుడు, విక్రమాదిత్యని ఆశ్రయించేస్తే, ఆరాధించేస్తే, పువ్వులు పోసేస్తే, ఆయన నడుస్తుంటే పువ్వులు జల్లేస్తే, ఆయన మెడలో దండేసేస్తే ఓకే, కృతజ్ఞత చూపించారు, గౌరవాన్ని ఇచ్చారు, నా బాధ్యతను పెంచారు, అంతే తప్ప నా నుంచి మీకు ఎలాంటి వరాలు రావు. మనం అందరం కూడా అలా అజ్ఞానంలో వ్యక్తి ఆరాధనకి విగ్రహారాధన కొంతవరకు బెటర్ ఏమో, వ్యక్తి ఆరాధనలో పడిపోయి వ్యక్తుల్ని పూజలు చేసేస్తాం. అవును, దాని నుంచి బయటపడాలి, వాళ్ళు చేసిన సాధన ఏంటో తెలుసుకుని అది వీళ్ళు చేయాలి. ఆ మార్గాన్ని అనుసరించాలి. వెంకటేశ్వర స్వామి ఎలా చేశారు, 12 సంవత్సరాల పాటు పద్మావతి సరస్సులో స్నానం చేయడం, ఒక పద్మాన్ని తీసుకొచ్చి సూర్యుడికి ఇచ్చారు. పద్మం అంటే మనస్సు, ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలని వెంకటేశ్వర స్వామి చెప్పారు. నామస్మరణ ఎప్పుడు నిరంతరం నడుస్తూ ఉండాలి. ఈ సాధనలో ఉంటే కలియుగంలో కూడా అనిమ, లగిమ, మహిమ, ఈప్సిత, ప్రాకార సిద్ధుల్ని కూడా మనం చూపించవచ్చు. అంటే ఎవరికో చూపించడం కోసం కాదు, మనకున్నటువంటి కామ్యాలని. అంటే మోక్షం అంటే అర్థం ఏంటండి, కోరికల్ని నెరవేర్చుకోవటం, కోరికలు లేని స్థితికి వెళ్ళడం, దేన్ని విడిచిపెట్టక్కర్లే. మానవుడిగా జన్మించాం కాబట్టి కోరికలన్నింటినీ కూడా తీర్చుకుని కోరిక లేని స్థితికి వెళ్ళి మోక్షాన్ని పొందడమే సూర్యోపాసన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మీకు నిజం ఇప్పుడు మోక్షం ఉన్నారు కాబట్టి మీరు ఇంత రీసెర్చ్ చేసి ఉన్నారు కదా, అసలు నిజంగా ఇంతమంది యోగులు ఈ కలియుగాన్నే తీసుకుందాం, మన గత యుగాల గురించి మనకు ఈ కలియుగంలో ఇంతవరకు ముక్తి మోక్షం పొందిన వాళ్ళు ఒక్కరన్నా ఉన్నారు? అష్టాంగ యోగ సాధనలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ముక్తిని, మోక్షాన్ని పొందుతారు. అష్టాంగ యోగ సాధన లేకుండా, అంటే ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదండి, ఇది కర్మ, నేను అనుభవిస్తాను అనడం తప్పు. అష్టాంగ యోగ సాధన ఏంటంటే ఆ రోగాన్ని కూడా నువ్వు తగ్గించుకోలేని వాడివి ముక్తికి మోక్షానికి వెళ్ళలేవు. ఇప్పుడు నాకు ఏదో ఒంట్లో బాగాలేదు, ఇక్కడ కాలికి దెబ్బ తగిలింది, దీనికి దెబ్బ తగిలింది, ఇది పుండు పడింది, దీని పని ఇది చేసుకుంటుంది, నేను సాధనలో ఉంటాను,
నువ్వు సాధనలో ఉంటే ఇది జరగదు, ఇది తగ్గిపోద్ది, హీల్ అవుతుంది. నేను షుగర్తో బాధపడుతూ షుగర్ పేషెంట్కి షుగర్ తగ్గిస్తాను అనడం ఎంత అసమంజసం, ఇది కూడా అంతే. అష్టాంగ యోగ సాధకులు ఇచ్ఛామరణాన్ని పొందుతారు. అష్టాంగ యోగంలో శరీరం క్షీణించదంటారు? క్షీణించదండి. అంటే వారు మరి ఎట్లా మరణించినట్టు? వదిలేరు, యోగులు దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పి వెళ్తారు. ఇక చాలు, నేను వచ్చిన కార్యక్రమం అయిపోయింది, నేను ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళడమే అష్టాంగ యోగ సాధన. ఇచ్ఛామరణం అదే అష్టాంగ యోగం ప్రధానమైనటువంటి. అంటే లేకపోతే ఇవన్నీ ఎందుకు చేయాలి? అంతే కదా, మీకు పతంజలి యోగ సూత్రాలు ఇవన్నీ ఎందుకు చేయాలి? నాకేదో దానికి ఆయుష్ తీరినప్పుడు వెళ్ళిపోతారు అన్నప్పుడు ఇంకెందుకు చేయటం? చేసినా చేయకపోయినా ఆయుష్ ఉన్నంత వరకు బతికేస్తాం, ఇంకెందుకు చేయడం? అది కాదు కదా భగవంతుడి యొక్క సంకల్పం. మనిషి ఆయుర్దాయం 120 బ్రీతులు, ఆ బ్రెత్ను నియంత్రణ చేయటమే కదా అష్టాంగ యోగం. అది చెయ్యకుండా నేను నాకు వచ్చింది, నాకు బాగాలేదు, అది కర్మ సిద్ధాంతం అనుసరించాలి. కర్మ సిద్ధాంతం అయితే తెలుసుకోవడం అనవసరం. కర్మ సిద్ధాంతమే దుష్కర్మ వల్ల ఈ కర్మ వచ్చింది, సత్కర్మని ఆచరించి ఈ దుష్కర్మని నివృత్తి చేసుకుంటే గానీ ఈ ఇన్స్ట్రుమెంట్ని నేను పర్ఫెక్ట్గా వాడుకుని ఉండలేదు. వచ్చిన కర్మలను తొలగించుకోవడం కోసం తప్ప అనుభవించడానికి కాదు. వచ్చింది తెలియక కర్మ చేయడం వల్ల నా శరీరం బాధింపబడుతుంది. ఆ పడుతున్నటువంటి బాధని జ్ఞప్తికి తెచ్చుకుని మరింత కఠోరమైనటువంటి సాధన చేసి వచ్చిన దాన్ని క్లీన్ చేసుకుని, అందుకని సాధనలో ఉత్కృష్టతకు వెళ్ళే వాళ్ళలో వర్చస్సు కనిపిస్తూ ఉంటుంది. ఆయుష్ వాళ్ళకి ఆ వృద్ధి వాళ్ళ సాధకులా కాదా అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది. వాడికి దేని మీద కూడా వ్యామోహం ఉండదు, కేవలం సాధన మీదే వ్యామోహం ఉంటుంది. అది దేనికోసం, ఆ కోరికలు నెరవేర్చుకోవడం కోసం కాదు సాధన. అష్టాంగ యోగ సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు ఏమైనా డెఫిసిట్ ఉంటే, కోరికలు ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా నెరవేరిపోతూ ఉంటాయండి. అట్లా మనం అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అది కర్మ. మనకి శ్రీకృష్ణ పరమాత్మ నిగూఢంగా చెప్తారు, కర్మ చేయి ఫలితం ఆశించు. కర్మ చెయ్యాలి, ఇది కర్మ అనుభవించాలని చెప్పలే. కర్మ చేయి, అది దుష్కర్మ అయితే మంచి కర్మ చేస్తే దుష్కర్మ వెళ్ళిపోతుంది. అందుకని ఎవరైతే సాధకులు అష్టాంగ యోగ సాధన చేశారో వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. మిగతా వాళ్ళందరూ పొందారో లేదనేది వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అంటే అష్టాంగ యోగంలో కింద నుంచి ఉన్నటువంటి రెండో స్టెప్లో ఏదైతే ఉందో ధ్యానం అనే దాన్నే ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతే మిగతావన్నీ చేయకుండా పోవడం వల్ల ఏం సాధిస్తారు? ఏమీ సాధించరండి. ధ్యానము సమాధి అనేది చివరిది, ఆఖరిది దానికోసం. అంటే నేను 1వ తరగతి చదవను 10వ తరగతి చదువుతాను అనడం ఎంత అసమంజసం. అంటే ఇప్పుడు పిల్లలు 4వ తరగతి చదువుతూ కూడా 10వ తరగతి పాఠాలు చెప్తారంటే ఇంతకు ముందు జన్మలో వాళ్ళు మిగతావన్నీ చదివేసి ఉన్నారు కాబట్టి అవి చెప్పగలుగుతారు. అంతే తప్ప ఇప్పటికిప్పుడు మొదటి జన్మలో ఇది కాదు. అందుకని ఏంటంటే మీరు మొదటికి వచ్చినా మళ్ళీ నేను ఇంతకు ముందు జన్మలో 10వ తరగతి వరకు చదివి ఫెయిల్ అయ్యా, కానీ మీరు ఇక్కడ ఈ జన్మలో మళ్ళీ 1 నుంచి వెళ్ళాలి. కాకపోతే ఇంతకు ముందు ఎక్కువ కష్టపడాలి, ఇప్పుడు అంత ఎక్కువ కష్టపడక్కర్లేదు, తొందరగా పాస్ అయిపోతుంది. తొందరగా సమయం అంతే 10 ఏళ్లే. అదేలేండి, గ్రహణ శక్తి తొందరగా వస్తుంది. అందరూ శ్రమ పడుతూ ఉంటారు, బ్యాగులు భుజాలను వేసుకుని బరువులు మోస్తూ వెళ్తూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు, బట్టి పట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇంతకు ముందు చదివింది కాబట్టి ఈ సంవత్సరం ఎంత త్వరగా గడుస్తుందా అనే ఆతృత ఉంటుంది తప్ప సంవత్సరం అయితే గడవదు. సంవత్సరం అలాగే ఉంటుంది. సాధకురాలని నేను గర్భం ధరించా, కానీ నియమం ప్రకారం 9 నెలలు మోయాలి. నేను సాధనలో ఉన్నాను కాబట్టి బేబీ త్వరగా గ్రో అయిపోయి మొత్తం అవయవాలు తయారైపోయి జరగదు. సాధనలో ఉండడం వల్ల మంచి బిడ్డ పుట్టొచ్చు. అంత అద్భుతమైనటువంటి జ్ఞానం. పుట్టిన తర్వాత తను సాధించేటువంటి విజయాలన్నీ కూడా క్రోడీకరించుకోవచ్చు. ఆ జ్ఞానాన్ని మనం ఇన్బుల్ట్ చేయొచ్చు. కానీ 9 నెలలు అయితే మాత్రం తల్లి గర్భంలో ఉండాల్సిందే. నేను సాధకుడిని, తల్లి గర్భంలో పడ్డా, నేను సాధకుడిని, త్వరగా బయటకు వస్తానమ్మా అంటే అది కుదరని పని. ప్రకృతికి వ్యతిరేకంగా జరగదు, సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా ఏది జరగదు, సృష్టిలో జరుగుతుంది. అంటే మీరు ఈ మార్గంలో ఇక్కడ ఈ సూర్యోపాసనలో ఉంటూ ఎందుకు మరి మీరు మళ్ళీ ఒక హెల్త్ వైపు ఇట్లాంటి ఆహారం తీసుకోవాలి, లేదంటే కొన్ని రోగాలు తగ్గించడం, అంటే ఈ మార్గం రెండు ఒకటైనా దీని ద్వారా చదువుతుందనా, దీనికోసము చెప్తే ఎక్కువ మంది వస్తారని? ఇది ఏది కూడా నా ఆలోచనతో జరిగింది కాదండి. ఇదంతా కూడా యాదృచ్ఛికంగా దైవ సంకల్పంగానే జరిగింది. సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టడానికి ముందు నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్, ఒక మనిషి యోగిగా మారడానికి చేయాల్సినటువంటి సాధనలో ప్రాణిక్ హీలింగ్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడింది. దాంట్లో కూడా మెడిటేషన్ ఉంటుంది, జంట హృదయాల ధ్యానం అని ఒక మెడిటేషన్ ఉంటుంది. అందులో ఏంటంటే ముందు శరీర శుద్ధి, మనకు వచ్చేటువంటి చిన్న చిన్న రోగాలను తగ్గించుకోవాలి. ధ్యానం చేయడానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అంటే అనారోగ్యంతో మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళలేరు కదా. అందుకని ఏంటంటే ముందు ఫస్ట్ పాత్ర శుద్ధి లేకుండా పదార్థాన్ని మనం తయారు చేయడం.
ఆ పాత్ర శుద్ధి కోసం చక్రాలన్నింటినీ క్లీన్ చేసుకోవడం, అప్పుడు చక్రాలని శక్తితో నింపడం. ఇది మిమ్మల్ని రామకృష్ణ పరమహంస స్థితికి తీసుకెళ్తుంది. ఈ మొదటి మెట్లన్నీ లెక్క పెట్టకుండా ఓన్లీ జంట హృదయాలు ధ్యానం చేస్తే మీకు ఆ పరమహంస స్థితి రాదు. అంటే కొన్ని గుణాలని మనం ప్రాక్టీస్ సాధన చేయాలి. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి దొంగిలించకుండా ఉండడం, అబద్ధం చెప్పకుండా, ఈ 5 నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సాధనలో ముందు ఫస్ట్ అనారోగ్యరహితమైనటువంటి శరీరాన్ని నిర్మించుకోవాలి. అప్పుడు మానసికమైనటువంటి రోగాలు లేని స్థితిని తీసుకురావాలి. అప్పుడు మీరు సాధనకు వెళితే మోక్షం వస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మిక చింతనలో దేహానికి వస్తున్నటువంటి అనారోగ్యాలు, బాహ్యంగా వస్తున్నటువంటివి, అంతర్గతంగా వస్తున్న రోగాలు నిర్మూలన కాకపోతే ఆధ్యాత్మికతలో అభివృద్ధి ఉండదు. ఆహారం అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర. మీరు పూజ చేస్తూ మీరు అర్చిస్తున్నటువంటి భగవంతుని ఒక నామంతో పిలిచినప్పుడు ఆ పుష్పం యొక్క సమర్పణ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. అది ఎక్కడో ఫోన్లో మాట్లాడుతూ ధ్యాసంతో ఎక్కడో పెట్టి ఒంట్లో అనారోగ్యం ట్యాబ్లెట్ వేసుకోవాలి, పూజ త్వరగా అయిపోవాలి, ఇందులో ఉంటారు కదా. అందుకని భగవంతుడే నాకు ఇది నేర్పించడము, వెజిటబుల్ థెరపీ అనే ఒక కొత్త వైద్య విధానాన్ని నేర్పించడం జరిగింది. ఆరోగ్యంగా ఉన్న మనిషి మాత్రమే ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందగలరు. అనారోగ్యంతో కాళ్ళు లాగేస్తున్నాయి, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, హెడేక్ వస్తుంది, వీటిలన్నిటితోటి ఆ మనిషి ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందలేడు. నేను ఇప్పుడు ఎలాంటి అనారోగ్యం అంటే ఔషధం సేవనం అవసరం లేకుండా కేవలం నేను నేర్చుకున్నటువంటి కాయగూరలతో నాకు నా కుటుంబానికి కూడా అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకోగలుగుతున్నాను. అంటే ఇంతకు ముందు వచ్చిన వాటిని క్లీన్ చేసుకుని భవిష్యత్తులో వచ్చే వాటిని గమనించి నా ఆహార విధానాన్ని మార్చుకున్నాను. ఇది అందరికీ కూడా అవసరం. ఆధ్యాత్మిక చింతనలో అందరినీ తీసుకువెళ్ళడానికి నేను బాగున్నానండి, నాతో పాటు నా చుట్టూ ఉండేవాళ్ళు కూడా బాగుంటే నాకు ఆనందం. నేను ఒక్కడిని బాగుంటూ మీరు అందరూ ఏడుస్తుంటే నవ్వుకుంటూ ఉండడం సమంజసం కాదనిపించి ఈ విజ్ఞానాన్ని బయటకు చెప్పడం జరుగుతుంది. చాలా బిజీ టైం మీకు, ఈ టైంలో కాస్త మీ సమయం కూడా మాకు ఇచ్చారు. కంపల్సరిగా మన సత్సంగాలు ఇలా ముందు ముందు ఇంకా జరగాలి, ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. మీరు వెజిటబుల్ థెరపీ ఏదైతే ఉందో, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క థెరపీ చెప్పడం వల్ల కూడా మాలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అవునండి, ఈ రోజుని ఇది పాటిస్తాము, 4 రోజులు చూస్తాం, తగ్గకపోతే ఇంకో దానికి వెళ్ళిపోతున్నాము. అంటే ఏదో ఒక దాన్ని కాదండి, దీనికి ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఉంది నా దగ్గర. ఇది యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ నేను ఇప్పుడు ఏదైతే తయారు చేశానో, ఇది పురాతనంగా సనాతనంగా మన ధర్మంలో ఉంది, వేదంలో ఉంది. దీని గురించి మీకు నా గురించి తెలిసే ఉంటుంది. నేను వేదిక్ యూనివర్సిటీలో స్టూడెంట్. ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఈ వెజిటేబుల్ థెరపీకి వేదం ఏమైనా ప్రమాణంగా ఉందా అన్నప్పుడు నేను మా గురువు గారు వెంకట చాగంటి గారిని అడగడం జరిగింది. ఆయన కొన్ని ప్రమాణాలు చెప్పారు. అంటే మనం వాడే బీరకాయ, బెండకాయ, బూడిద గుమ్మడికాయకి వేదంలో ఏముంది అనేది ఆయన చెప్పడం జరిగింది. అందులో స్కాలర్గా జాయిన్ అయ్యి నేను ఈ వెజిటేబుల్ థెరపీ మీద, సూర్యకిరణ విజ్ఞానం మీద పిహెచ్డి చేస్తున్నాను గురువుల యొక్క సాంగత్యంలో. అందుకని దీనికి ప్రమాణం ఉంది. ఇప్పటి వరకు మనం మంతెన గారి సలహాలు విన్నాం, వీరమాచనేని గారి సలహాలు, కాదరవల్లి గారి సలహాలు, ఇవన్నీ విన్నాం. ఇవన్నీ కూడా ఎవరికి వారికి వ్యక్తిగతం. కానీ మనకి ప్రమాణమైనటువంటి అంటే వేదం నిర్దేశించినటువంటి ఆహార నియమం ఒకటి ఉంది. అది వెజిటేబుల్ థెరపీ. దానికి ఒక చిన్న పేరు పెట్టాను నేను, లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. ఇది పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. ఒక మనిషిని మనిషిగా మహిమాన్వితుడిగా మార్చగలిగినటువంటి ఆహార విధానం. ఈ ఆహారంతో మాత్రమే మీలో మార్పు వస్తుంది తప్ప మీరు చేసే సాధనలో మీరు సాధన. ఇప్పుడున్నటువంటి కూరగాయలు అప్పట్లో వేదకాలంలో కూడా ఉన్నాయంటారు. ఉన్నాయి, ఇవే వేదంలో ఉన్నాయి. అంటే వేదంలో లేనివంటే ఏమి ఉండవు, వేదంలో లేవి ఏమి ఉండవండి. కాబట్టి అట్లా వినియోగించుకోవడం ఎలాగా అనే విధానంలో మార్పు ఉంటుంది. ప్రపంచంలో ప్రకృతి అంతా కూడా వేదం ప్రకారం నడపబడుతుంది. మనం మన మనుగడలను మార్చుకున్నాం తప్ప వేద విరుద్ధంగా సృష్టిలో ఏదీ జరగట్లేదు. మన సృష్టిలో మార్పులు మనం చేస్తాం. అందుకని అవన్నీ కూడా ఉన్నాయి. బీరకాయలు, వంకాయలు, దొండకాయలు అన్నీ కూడా. అలాంటి వాళ్ళకి డౌట్ వస్తుంది కదండి, ఎందుకంటే ఇప్పుడు ఈ టమాటా అంటే ఎక్కడి నుంచి వచ్చింది, బంగాళాదుంప ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ లేని ఇంకో చోట ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ మనది కాదు, లేదంటే మనం తినే ఆహారం కాదు, ఇవన్నీ ఉంటాయి కదా. ఉన్నాయండి అవన్నీ. అంటే ప్రాంతీయ ధర్మం అని ఉంటుంది. ఏ ప్రాంతంలో పండుతున్నటువంటి ఆహార పదార్థాలు ఆ ప్రాంతం వాళ్ళు మాత్రమే భుజించాలి. ఆ ధర్మం అయితే ఉంది, అది వేదంలో ఉంది. వేదం నిర్దేశించినటువంటిది మాత్రమే మానవుడు అనుసరించాల్సినటువంటి జీవన విధానం. చాలా చాలా సంతోషం అండి. చాలా మీ అద్భుతమైన సమయాన్ని మాకు కేటాయించారు. మీకు మా శ్రీ సన్నిధి ప్రేక్షకులు అందరి తరఫున కూడా కృతజ్ఞతలు. మీకు కూడా అలాగే ఆదరిస్తున్నటువంటి శ్రీ సన్నిధి ప్రేక్షక దేవుళ్ళకి, వీళ్ళందరూ అంటే ప్రేక్షకులు కాదు, నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను.
మనలో ఏదైతే ఆత్మ సంబంధం ఉందో దానితో మాత్రమే మనం కనెక్ట్ అవుతున్నాం. ఇలా ఆదరిస్తూ వాళ్ళ అభిమానాన్ని తెలియజేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సందేహాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నందుకు తద్వారా పొందుతున్నటువంటి లబ్ధి ఇది ఏది వృధా పోదండి. ఆ లబ్ధికి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చెప్తూ కృతజ్ఞతలు సార్. ఇంతవరకు విక్రమాదిత్య గారు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు చాలా తక్కువ సమయంలో అయినా కూడా మనందరికీ కూడా మనం చేసినటువంటి అతిపెద్ద తప్పు మనల్ని నిత్యం నడిపిస్తున్నటువంటి ఆ సూర్య భగవాను మర్చిపోవడం. మనం ఎలాంటి కష్టంలో ఉన్నా అది మానసికమా, ఆర్థికమా, శారీరకమా, ఆరోగ్యమా, ఏదైనా సరే అన్నిటికీ పరిష్కారము మనకి దొరికేది ఒకే ఒక్క దేవాలయం, ఒకే ఒక్క దైవం, ఆ సూర్య భగవానుడు. సూర్యుడిని ఆరాధించడం ద్వారా యుగ యుగాలుగా ఎంతోమంది వారు ఇక విజయం సాధించలేరు అన్న సమయంలో కూడా విజయాలు సాధించారు. సూర్యుడే మనల్ని నడిపిస్తున్నాడు అని తెలుసుకోవడం ద్వారా మాత్రమే మనం సంపూర్ణంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండగలుగుతాము. మనం ఏదైతే ముక్తి మోక్షం అనుకుంటున్నామో దానికి చేరుకోగలుగుతాం. ఈ విషయాలన్నీ కూడా వారు చాలా చక్కగా తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.